లాస్ జర్నీలో డైట్, ఎక్సర్సైజ్ అన్ని బాగా చేస్తున్నారా? కానీ రిజల్ట్ ఏమీ కనపడట్లేదా? ఆ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారా? అయితే ప్రాబ్లం ఏమైండొచ్చు తెలుసా మీకు? ఏంటబ్బా, వెయిట్ లాస్ లో మనం డైట్, ఎక్సర్సైజే కదా బాగా చేయాలి అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. కాదండి, మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పిల్లర్ ఇంకొకటి ఉంది. అదేంటో కాదు, స్లీప్. వినంగానే అందరికి ఆశ్చర్యమైంది కదా, నిద్రపోతే వెయిట్ లాస్ అవుతారా? అవునండి, నిద్రపోతే కూడా వెయిట్ లాస్ అవుతారు. నేను ఎప్పుడు డైట్ ప్లాన్ పంపించినా కూడా అట్ ద ఎండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేయండి, స్లీప్ టైంని 7 to 8 hours ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అని నేను చెప్తూ వస్తానన్నమాట. ప్రతి డైట్ ప్లాన్లో ఈ పదాలు ఖచ్చితంగా పడతాయి. ఎందుకు అంటే ఈ 3 మెయింటైన్ చేయలేదనుకోండి, వాళ్ళు వెయిట్ లాస్ కారు. వెయిట్ లాస్ కాకపోతే ఏం లాభము? కాబట్టి ఈ 3 మెయింటైన్ చేస్తేనే వెయిట్ లాస్ ఉంటుంది. ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో మన బాడీలో హార్మోన్స్, మెటబాలిజం, క్రేవింగ్స్ ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అవుతాం. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, థైరాయిడ్ ప్రాబ్లం అని అండ్ డయాబెటీస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాం.